నమస్తే వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ ఎగ్జిట్ పోల్స్ చెప్పేవన్నీ నిజాలేనా ప్రభావిత ఎగ్జిట్ పోల్స్ వల్ల వనుగురేదేమిటి ఎవరి మీడియా వారిదే ఎవరి సర్వే వారిదే ప్రజల తీర్పునిచ్చేశాక ఓట్లు లెక్కించక ముందే గందరగోళాలేంటి ఎగ్జిట్ పోల్స్ చుట్టూ బిజినెస్ గేమ్ 2009లో యూపీఏకు ఛాన్స్ లేదన్న ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ ఫలితాల్లోనూ ఇదే తీరు తమిళనాడులోనూ తప్పిన లెక్కలు ఎగ్జిట్ పోల్స్ డిబేట్ను బహిష్కరించిన కాంగ్రెస్ జూన్ 4న తేలబోయేదేంటి ఎన్డీఏకు నష్టం చేసిన అంశాలేంటి కలిసొచ్చిన పరిణామాలేంటి ఇండియా అలయన్స్ అంచనాలకు మించి ఎలా పోరాడింది ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అమా న్యూస్ CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి అందిస్తున్న ఎక్స్క్లూజివ్ వీకెండ్ అనాలిసిస్ ఎగ్జిట్ పోల్స్ చెప్పేవన్నీ నిజాలేనా ప్రభావిత ఎగ్జిట్ పోల్స్ వల్ల వనుగురేది ఏమిటి ఎవరి మీడియా వారిదే ఎవరి సర్వే వారిదే ప్రజలు తీర్పునిచ్చేశాక ఓట్లు లెక్కించక ముందే గందరగోళాలేంటి ఎగ్జిట్ పోల్స్ చుట్టూ బిజినెస్ గేమ్ 2009లో యూపీఏకు ఛాన్స్ లేదన్న ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ ఫలితాల్లోనూ ఇదే తీరు తమిళనాడులోనూ తప్పిన లెక్కలు ఎగ్జిట్ పోల్స్ డిబేట్ను బహిష్కరించిన కాంగ్రెస్ జూన్ 4న తేలబోయేదేంటి ఎన్డీఏకు నష్టం చేసిన అంశాలేంటి కలిసొచ్చిన పరిణామాలేంటి ఇండియా అలయన్స్ అంచనాలకు మించి ఎలా పోరాడి ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అమా న్యూస్ CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి అందిస్తున్న ఎక్స్క్లూజివ్ వీకెండ్ అనాలిసిస్ భారతదేశ 18వ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు పట్టం ఎవరికి కట్టారో జూన్ 4న తేలిపోతుంది దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘ షెడ్యూల్ ఇంతకుముందు ఎన్నడూ లేదు 44 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది ఇంత సుదీర్ఘ షెడ్యూల్ వల్ల ఎవరికి ఉపయోగం జరిగింది అధికార ఎన్డీఏకు ఏ వ్యూహం కలిసి వచ్చిందా అంచనాలు తప్పాయా భారతదేశ రాజకీయాల్లో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా ఉంది ఈసారి 400కు పైగా సీట్లు సాధించి హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నామంటూ తొలి దఫా పోలింగ్ కంటే ముందు ధీమాగా చెప్పిన ప్రధాని మోడీ చివరి దఫాకు వచ్చేసరికి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు పోలింగ్కి ముందు ఉన్న ఉత్సాహం ఆ తర్వాత మోడీ సహా బీజేపీ నేతల్లో నీరుగారిపోయింది 543 స్థానాలకు 7 విడతల్లో 44 రోజుల వ్యవధిలో సుదీర్ఘ పోలింగ్ నిర్వహణ తమకు కలిసొస్తుందని భావించిన మోడీ పరివార్కు అది కలిసి రాలేదన్న మాట వాస్తవం బోధపడి అసహనాన్ని తీసుకొచ్చింది ఫలితమే మాటలు తోలడం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వారు గెలుస్తున్నారు వీరు గెలుస్తున్నారు అని చెప్పేశాయి కానీ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు అనేక సందర్భాల్లో ఇవి లెక్కలు తప్పాయి తమిళనాడులో మూకముడిగా అన్ని సర్వే సంస్థలు బోల్తప్పడ్డ చరిత్ర కూడా చూశాం 2019లో యూపీఏ రాదని దాదాపు అన్ని సంస్థలు తేల్చేశాయి కానీ 200 మార్కును టచ్ చేయలేదన్న యూపీఏ విజయవంతంగా సర్కార్ను ఏర్పాటు చేసింది తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లోనూ టీఆర్ఎస్కి ఆధిక్యం ఇచ్చేది అధికం గతంలో ఏపీ ఫలితాల్లోనూ మరోసారి బాబేనని బ్యాండ్ బజాయించారు ఇప్పుడు మోడీ గ్యారంటీ మోతమోగుతోంది రెచ్చగొడితే తప్ప ఓట్లు రాలవా విశ్వగురువుకు కూడా ఈ పాటలు తప్పవా ఇంతకు మోడీ బలం పెరిగిందా లేక తగ్గిందా అంకెలు ఏవైనా కావచ్చు లెక్కలు ఎలాగైనా ఉండొచ్చు కానీ 400 పార్ అంటూ మొదలైన ప్రచారం ఆ గంభీరతను కోల్పోయి మ్యాజిక్ ఫిగర్ పైనే అనుమానాలు పెంచింది ఇది దేశంలో అస్మదీయులు తస్మదీయులు అందరూ గమనిస్తున్నదే హిందువుల ఆస్తులు లాక్కుని ముస్లింలకు ఇస్తారని తాళిబొట్లు తెంపేస్తారంటూ మోడీ మాట్లాడటం ఆయన గౌరవాన్ని పెంచే మాటలు కావు ఒక దశలో దైవ కార్యం కోసం తాను 2047 వరకు 24 గంటల పాటు పనిచేసేలా దేవుడే తనను నియమించాడని చెప్పారు తాను దేవుడు ప్రత్యేక మిషన్ కోసం పంపిన వ్యక్తినని ఆయన చెప్పుకున్నారు గాంధీజీ సినిమా వచ్చే వరకు గాంధీ ఎవరో ప్రపంచానికి తెలియదన్నారు కాంగ్రెస్ ది ముస్లిం మేనిఫెస్టో అని ఒకరోజు మావోయిస్టు అజెండా అని మరో రోజు ఇలా అనేక భిన్న వ్యాఖ్యలు చేశారు తొలిసారి తన వ్యాఖ్యలకు తానే వివరణలు ఇచ్చుకున్నారు
రిజర్వేషన్ల రద్దుపైన దేశంలో విపరీత చర్చ జరిగింది. ఒక దశలో ఇది బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. మోడీ 400కు పోటీగా ఇండియా 300 స్లోగన్ అందుకుంది. మోడీ గ్యారంటీ ఉందా? మూడోసారి వారంటీ ఉందా? మరోసారి మోడీ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఇబ్బందులు గ్యారంటీ. రిజర్వేషన్ల రద్దు అస్త్రంతో జాతీయ స్థాయిలో ఫైర్ బ్రాండ్ గా అవతరించిన రేవంత్. ఇండియా కూటమి గెలిస్తే తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలకు మరింత సాయం. లేకుంటే దక్షిణాది ప్రభుత్వాలకు దినదిన గండం. ఫైనల్గా పాలిటిక్స్లో ఏమైనా జరగచ్చు. మోడీ మూడోసారి పక్కా. పోటీ ఎవరు అన్న చర్చ నుండి బీజేపీకి సీట్లు తగ్గినా మళ్ళీ ప్రధానిగా మోడీ బాధ్యత చేపడతారా? గడ్కరీ, అమిత్ షాల పాత్ర ఎలా ఉండబోతుంది? ఇలా రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఇండియా కూటమి ఆధిక్యం సాధిస్తే ప్రధానిగా చాయిస్ రాహుల్ గాంధీయే అంటూ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. సీట్లను బట్టి ప్రధాని ఎవరో తేలుతుంది. ఎన్డీఏ తగ్గటం, ఇండియా కూటమి పెరగటం అన్నది వ్యాప్తిలో ఉన్న చిత్రం. అయితే వీటి వేగాన్ని బట్టే భావి భారత ప్రధాని డిసైడ్ అవుతారు. మార్పు జరుగుతుందా, మోడీ ఆధిపత్యం గెలుస్తుందా అన్నది జూన్ 4న తేలుతుంది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా ఎగ్జాక్ట్ రిజల్టే ఫైనల్. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నమస్తే.